హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు మత స్వాతంత్రం దానికి సంబంధించిన ప్రాథమిక హక్కులు. మత స్వాతంత్రం. సో ఇవి 25 నుంచి 28 వరకు, అంటే ఆర్టికల్ 25, 26, 27, 28 ఈ 4 ప్రాథమిక హక్కుల గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఫస్ట్ 25కి వెళ్తే, సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అండ్ టు ది అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion. అంటే తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా అవలంబించి ఆచరించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, కొన్ని సబ్జెక్ట్ చేశాడు. అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి, మొరాలిటీ, హెల్త్, అదర్ ప్రొవిజన్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకుండా ఆల్ పర్సన్స్. ఇక్కడ ఇంకొకటి మనం చూడాల్సింది ఏమంటే ఆల్ పర్సన్స్ అనే విషయం. అంటే సిటిజన్స్కి అనే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది హక్కు. ఈక్వలీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ది రైట్ ఫ్రీలీ టు ప్రొఫెస్. ఎవరికైనా చెప్పే హక్కు, ఈ మతంకి సంబంధించిన విషయాలు ప్రాక్టీస్, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకునే హక్కు. మళ్ళా ప్రాపగేట్, ప్రచారం చేసుకునే హక్కు. సో అవలంబించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేయొచ్చు. ఇంకా ఏమన్నారు 25(2)లో అంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ అఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా ఆర్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా. అంటే ఇది ఫ్రీగా ప్రచారం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు అని చెప్తూనే కొన్ని కంట్రోల్స్, ప్రతి దానికి, ప్రతి ఫండమెంటల్ రైట్కు దాదాపు కంట్రోల్స్ ఉంటాయి. రెగ్యులేటింగ్ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్, ఫైనాన్షియల్, పొలిటికల్ ఆర్ అదర్ సెక్యులర్ యాక్టివిటీ విచ్ మే బి అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్. ఇదొకటి పెట్టారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ ఉంది. టీటీడీని దాని బోర్డు అపాయింట్మెంట్ అంతా గవర్నమెంట్ చేస్తుంది కదా. అంటే ఏమి, సెక్యులర్ యాక్టివిటీ అంటారు దాన్ని, మేనేజ్మెంట్కి సంబంధించి. ఫైనాన్షియల్, వాటికి ఆర్థికపరమైన విషయాలు కానీ, రాజకీయపరమైన విషయాలు కానీ, సెక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఆ రిలీజియస్ ప్రాక్టీస్కి సంబంధించిన వాటిల్లో ఈ డైమెన్షన్, రిలీజియస్ డైమెన్షన్ టచ్ చేయడానికి లేదు. కానీ ఈ సెక్యులర్ యాక్టివిటీస్ రెగ్యులేటింగ్, రెస్ట్రిక్టింగ్ చేయచ్చు అని ఉందన్నమాట. ఇది కొంచెము దీని మీద ఇంకా చర్చ జరగాలి. ఎందుకంటే ఇలాంటి ధార్మిక సంస్థల్లో ఎంత ఇన్వాల్వ్ కావచ్చు ప్రభుత్వం. నాకైతే పర్సనల్గా ధార్మిక సంస్థల్లో ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే అంత మేలు అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రధాన అర్చకులకు సంబంధించిన విషయాలు కానీ అన్నీ ఈ బోర్డుకి ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు కదా. సో ప్రొవైడింగ్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ రిఫార్మ్ ఆర్ థ్రోయింగ్ ఓపెన్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎ పబ్లిక్ క్యారెక్టర్ టు ఆల్ క్లాసెస్ అండ్ సెక్షన్స్ ఆఫ్ హిందూస్. సో సోషల్ వెల్ఫేర్ కానీ, రిఫార్మ్ ఆర్ థ్రోయింగ్ ఓపెన్ ది హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆల్ సెక్షన్స్ ఆఫ్ హిందూస్ అంటే అన్ని వర్గాల వారికి ఈ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మత సంస్థలు. ఈ హిందూ అంటే ఏంటి, సిక్ అవన్నీ కూడా బౌద్ధులకు సంబంధించినటువంటి హిందూస్ కిందకే వస్తాయి. సో వేరింగ్ ఆర్ క్యారింగ్ కిర్పన్ shall be deemed to be included in the profession of the Sikh religion. సిక్కులకి కిర్పాన్
5 పెట్టుకుంటారనమాట వాళ్ళ సింబల్స్, వాటిలో కిర్పాన్ ఒకటి, దాన్ని పెట్టుకోవడము అది కూడా రిలీజియస్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది అని చెప్పారు. తర్వాత సబ్ క్లాస్ బి ఆఫ్ క్లాస్ 2 ది రెఫరెన్స్ టు హిందూస్. హిందూస్ అంటే ఏంటి అని రాసినారు. సిక్, జైన్, బుద్ధిస్ట్, వీళ్ళని కూడా ఆ బ్రాడర్ కేటగిరీ ఆఫ్ హిందూస్ కిందకే లెక్క వేస్తారనమాట. అయితే కొన్ని కేస్ లాస్ చూడడం ద్వారా మనము చాలా క్లియర్గా అర్థం చేసుకోం. ఎందుకంటే ఇది నేను చూస్తుంటాను ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తెలుగులో కానీ లేకుంటే ఇంగ్లీష్లోనే వేరే రాసేటప్పుడు సొంత వాక్యాలు సొంత కవిత్వం రాసేస్తూ ఉంటారనమాట. ఏది రాజ్యాంగంలో ఉందో ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. ఒక్కొక్క కేసులా చూస్తే అర్థమవుతుంది ఒక్కొక్క వర్డ్ మీద ఎంత డిస్కషన్ జరిగింది. కోర్ట్ ఏం చెప్పిందంటే ఈ కేసులో రిలీజన్ నీడ్ నాట్ బి థీయిస్టిక్. It is not merely an opinion, doctrine or belief, but has an outward expression in act. So religion ante enti, doctrine ante enti, అవన్నీ రిలీజన్ గురించి ఒక వర్డ్స్ ఇక్కడ ఇస్తాం కదా వాటిని డిఫైన్ చేశారు ఎస్పీ మిట్టల్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. మళ్ళా ప్రకరణ 26 సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. ఈ 3 సబ్జెక్ట్ చేస్తున్నారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏటికి ఏ పరిమితులకు లోబడి ఈ ప్రాథమిక హక్కు ఉందని. ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షన్ దెరాఫ్ షల్ హ్యావ్ ది రైట్ టు, అంటే ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి భంగం కలిగించకుండా మత సంస్థలు క్రింది హక్కులు కలిగి ఉన్నాయి. ఏంటవి? టు ఎస్టాబ్లిష్, మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. మత సంస్థలను, ధార్మిక సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చు. ఇక్కడ మనం ఒక విషయం చూడాలి. టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్. ఇది చాలా ఇంటర్ప్రిటేషన్లో దీని గురించి మనము ఒక కేసులా ఉంది. దీనిపై పర్టికులర్ దాన్ని బేస్ చేసుకొని స్థాపించవచ్చు మరియు నిర్వహించవచ్చు. అంటే ఈ 2 సపరేట్ వర్డ్స్ లాగా అనిపిస్తుంది మనకి. ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు వాళ్ళు, మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి 2 సపరేట్ వర్డ్స్ లాగా అనిపించి 2 హక్కులు ఉన్నాయి. 1 స్థాపించడం, 2 నిర్వహించుకోవడం. ఈ 2 హక్కులు ఉన్నాయి అనిపిస్తుంది కదా. కానీ సుప్రీంకోర్టు దీన్ని ఇంకొక రకంగా ఇంటర్ప్రిట్ చేసింది. ఆ కేసులలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఇంకా ఏం చెప్పారంటే టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజన్. వాళ్ళ మతపరమైన కార్యక్రమాలని నిర్వహించుకోవచ్చు. టు ఓన్ అండ్ అక్వైర్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఓన్ అండ్ అక్వైర్ స్థిర చరాస్తులు, మూవబుల్, ఇమ్మూవబుల్, స్థిరాస్తులు, చరాస్తులు. దాని మీద అక్వైర్ అంటే సంపాదించుకోవచ్చు, ఓన్ దాని మీద హక్కు కలిగి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల నుంచి తీసేసిన మతపరమైన సంస్థలకి ఆస్తి హక్కును ఇక్కడ ఇంకా కొనసాగడం మనం చూడవచ్చు. టు అడ్మినిస్టర్ సచ్ ప్రాపర్టీ ఇన్ అకార్డెన్స్ విత్ లా. అమల్లో ఉన్న చట్టాలకు లోబడి ఆ ఆస్తులని నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కేస్ లాస్ చూద్దాము. ఈ ఉమెన్ ఎంట్రీకి సంబంధించి ఈ రిలీజియస్ ప్రాక్టీస్లో ఆల్ సెక్షన్స్కి ఓపెన్ అని చెప్పాం కదా. మరి దాని హిందూస్ అది. సో వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ రైట్ టు ఈక్వాలిటీ ఉంది అన్ని సంస్థల్లో లోపలికి పోవడానికి అన్నట్టు. ఉమెన్ హాజీ అలీ దర్గా అని ఇది బాంబేలో ఉంది. ఇది సముద్రం లోపల వస్తుంది. ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ఇది ఒక్కొక్కసారి మునిగిపోతుంది ఈ పాత్ అంతా, ఒక్కొక్కసారి వెళ్ళచ్చు మనం. సో బాంబే హైకోర్ట్ on Friday allowed women to enter the inner precincts, అంటే మజార్ అంటారు,
లోపలికి ఆఫ్ ది ఫేమస్ హాజీ అలీ దర్గా. అక్కడ బాగా ఖవాలీ అన్నీ నడుస్తుంటాయి ఎప్పుడు. సో ఆ పార్ట్ అంతా ఉండొచ్చు, నేను కూడా వెళ్ళాను, ఇక్కడ ఉమెన్ అంతా ఉండొచ్చు. కానీ లోపల శాంక్టమ్ శాంక్టోరియం అంటాం కదా మనము, వాళ్ళకి అట్లా మజార్ ఉంటుంది. హిందూస్కి శాంక్టమ్ శాంక్టోరియం గర్భగుడి లాగా. ది కోర్ట్ అప్హెల్డ్ ఏ పిటిషన్ ఫైల్డ్ బై భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ BMMA, which has challenged the decision of Haji Ali Dargah Trust to bar women from stepping inside the inner sanctum, though they could enter the main premises. సో ఇదంతా కూడా దీనికి బాంబే హైకోర్టు అలౌ చేసింది, వెళ్ళచ్చు వాళ్ళు అని. అలాగే ఇంకొకటి ఉంది, భూమాత బ్రిగేడ్, దానికి సంబంధించి తృప్తి దేశాయ్ అని ఒక ఆమె ఉంది, ఉమెన్ యాక్టివిస్ట్. ఆమె శని సింగాపూర్ అదర్ టెంపుల్స్కి సంబంధించి ఆందోళనలు చేసింది, అంటే ప్రొటెస్ట్ చేసిందనమాట. సో ఇవన్నీ కూడా ఉమెన్ ఎంట్రీకి సంబంధించినటివి. ఇప్పుడు ఉమెన్ ఎంట్రీకి సంబంధించి చాలా సెన్సేషనల్ అండ్ ఇంపార్టెంట్ కేసు వచ్చి శబరిమల సంబంధించి ఉంది. అది చాలా స్ట్రిక్ట్ అక్కడ. మిగిలిన వాటిల్లో కొంతవరకు అంత లేదు, కానీ ఇక్కడ ఎందుకంటే ఆ డైటీ ఆయన అయ్యప్ప, అతను ఆ బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డైటీ అనమాట అది. అట్లా బ్రహ్మచారి అతని దగ్గరికి వీళ్ళు పోకూడదు అన్నట్టు పెట్టారు. ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ వర్ నాట్ పర్మిటెడ్ బేస్డ్ ఆన్ సెలిబేట్ నేచర్ ఆఫ్ ది డైటీ. సెలిబేట్ నేచర్, బ్రహ్మచర్యం ఆయన పాటిస్తుంటాడు కాబట్టి అయ్యప్ప స్వామి. సో అక్కడికి పోవడానికి లేదు. కేరళ హైకోర్టు జడ్జిమెంట్ అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు 2018లో ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కుడ్ ఎంటర్ ది టెంపుల్ ఆఫ్ శబరిమల అనే జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా సెన్సేషన్, ఎందుకంటే ఈ శబరిమల కొన్ని లక్షల మంది వెళ్తారు మొత్తం దేశం నుంచి. సో వీళ్ళందరికీ ఒక బలమైన విశ్వాసం ఉంది అక్కడ, వాళ్ళ పురుషులకు మాత్రమే అని చెప్పి, రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న స్త్రీలు పోకూడదు అని. సో ఇది వాటికి వ్యతిరేకంగా ఈ జడ్జిమెంట్ వచ్చింది. సో వాళ్ళ అభిప్రాయాలు అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ విషయంలో. అయితే కోర్టు చెప్పింది, అయినా ఇప్పటికీ అలౌ చేయడం లేదు, అంటే అక్కడ భక్తులే అడ్డుకోవడం జరుగుతుంటుంది, కొంత టెన్స్ మూమెంట్స్ వస్తుంటాయి. కాకపోతే కోర్టు ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది అంటే ఉమెన్, సో ఆల్ సెక్షన్స్ ఈ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇవ్వాలా అన్నట్టు ఈ ఇంటర్ప్రిటేషన్ జరిగింది అది ప్రస్తుతానికి. తర్వాత ఇస్మాయిల్ ఫరూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసు ఉంది. ఇది బాబ్రీ మసీద్ సంబంధించి. ఈ ప్రాపర్టీస్ చెప్పాను కదా, ఈ ఆస్తులు అక్వైర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి 26C గివ్స్ రైట్ టు ఓన్ అండ్ అక్వైర్ మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని మనం చదువుకున్నాం. సో ఈ పిటిషన్లో ఏమైందంటే వ్యాలిడిటీ ఆఫ్ ది అక్విజిషన్ ఆఫ్ 67.703 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ అండ్ అరౌండ్ బాబ్రీ మసీద్. సో బాబ్రీ మసీద్ దగ్గర 67 ఎకరాలని ప్రభుత్వం తీసుకోవడము, దాన్ని ఛాలెంజ్ చేశారు. చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, హెల్డ్ దట్ ది మాస్క్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం. ఇది చాలా ఇది ఏం చెప్పింది, మాస్క్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం. సో చాలా పెద్ద నిర్ణయం. మనమంతా మాస్క్ అంటే ఇస్లాం ఇన్సపరబుల్ అనుకుంటాం కదా, కోర్టు అలా చెప్పలేదు. సో నమాజ్ అనేది, ప్రేయర్ అనేది కెన్ బి ఆఫర్డ్ బై ముస్లిమ్స్ ఎనీవేర్. సో ఎక్కడైనా మీరు ప్రే చేసుకోవచ్చు, ఇన్ ఓపెన్, ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ నాట్ నెసరీ టు బి ఆఫర్డ్ ఓన్లీ ఇన్ ఏ మాస్క్. సో ఈ అల్లా కావచ్చు, ఈ ముస్లిం అంటే ఈ ప్రేయర్స్కి సంబంధించిన వాటిల్లో పలానా చోట, ఇప్పుడు హిందూ గాడ్స్ అనుకో, పలానా చోట దేవుడు ఉన్నాడు ఒక విగ్రహంలో అన్నట్టు కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడ అట్లాంటి ఒక ప్లేస్లో అది ప్రేయర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఎక్కడైనా చేయొచ్చు. సో దెర్ ఈస్ నో పర్టిక్యులర్ ప్లేస్.
సో నో పర్టికులర్ లొకేషన్, గాడ్ ఇక్కడే ఉంటాడు, ఈ విగ్రహంలో ఉంటాడు, ఈ ప్లేస్లో ఉంటాడు, లొకేషన్లో ఉంటాడు అని లేదు. కాబట్టి మీకు అంత ఇంపార్టెంట్ కాదు ఈ రిలీజన్కి సంబంధించిన ఈ ఆ ప్లేస్, ఆ ప్రాపర్టీ అని కోర్టు జడ్జిమెంట్ వచ్చిందనమాట ఇస్మాయిల్ ఫరూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఇంకా సౌండ్ పొల్యూషన్ సంబంధించి కొన్ని జడ్జిమెంట్స్ వచ్చాయి, అవేంటో చూద్దాం. సో సౌండ్ పొల్యూషన్, మౌలానా ముఫ్తీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో మైక్రోఫోన్స్ 9 PM రాత్రి 9 నుంచి ఉదయం 7 దాకా మైక్రోఫోన్స్ వాడడానికి లేదు అని చెప్పారనమాట. సో దానికి హైకోర్టు ఏం చెప్పిందంటే అజాన్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ అండ్ నెసెసరీ పార్ట్ ఆఫ్ ది రిలీజన్ బట్ సర్టన్లీ నాట్ ది యూజ్ ఆఫ్ మైక్రోఫోన్స్. ఇది చూడండి ఇంటర్ప్రిటేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఇట్లాంటివన్నీ చాలా కేర్ఫుల్గా స్టడీ చేస్తే అర్థమవుతాయి. సో ఈ సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. నేను కూడా ఇప్పుడు మార్నింగ్ ఈ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను, వీడియో సెషన్స్. సో నేను కూడా ఈ ప్రేయర్ అయిపోయి చాలా పెద్దగా పెడతారు, దగ్గరలో మాకు ఒకటి ఉంది మాస్క్, పెద్ద సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది మధ్యలో అని చెప్పి నేను అది అయిపోయేదాకా వెయిట్ చేసి స్టార్ట్ చేస్తాను. ఇలాగ ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలియదు. సో ఎందుకు అంత గట్టిగా పెట్టాల్సిన అవసరము అనేది కోర్టుకి వెళ్ళారనమాట. ఇంటెగ్రల్ అండ్ నెసెసరీ పార్ట్, అజాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఈ ప్రేయర్స్ని మార్నింగ్ ప్రేయర్స్ 5 times చేస్తారు కదా, ఏదైనా క్వశ్చన్ చేయడానికి లేదు. సర్టన్లీ నాట్ ది యూజ్ ఆఫ్ మైక్రోఫోన్స్ పెట్టుకొని చేయాలంటే, పెద్ద మైక్ పెట్టుకొని ప్రేయర్ చేయాలని ఎక్కడుంది, ఖురాన్లో ఉందా? ఎక్కడన్నా రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఇది కంపల్సరీగా ఇది ఉండాల్సిందే అని లేదు కదా. సో ఇట్ వైలేట్స్ ది బేసిక్ హ్యూమన్ అండ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్స్ టు స్లీప్ అండ్ లీజర్. సో నిద్రపోయే హక్కు, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళకి రైట్ టు లైఫ్లో కొంచెం లీజర్లీగా ఉండడానికి ఉన్నాయి కదా, అంత డిస్టర్బ్ చేయడానికి లేదు. కాబట్టి సౌండ్ పొల్యూషన్ చేయకూడదు అని చెప్పి కోర్టు ఇంటర్ప్రిట్ చేసింది, కలకత్తా హైకోర్టు. అది ఈ కోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ కన్సిస్టెంట్ ఉంది. ఇప్పుడు ఈవెన్ కంప్లీట్ బ్యాన్ అండ్ సౌండ్ ఎమిటింగ్ ఫైర్ క్రాకర్స్ ఫ్రమ్ 10 PM to 6 AM. ఇప్పుడు దీవాళీ రోజు సౌండ్ చాలా పెద్ద లక్ష్మీ బాంబులని అవన్నీ చేస్తుంటాం కదా. సో చాలా పెద్ద డామ్ డామ్ అని శబ్దం వస్తుంటాయి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వేరే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది, నిద్ర ఉండదు, రాత్రి సౌండ్ పొల్యూషన్ అవుతుంది. అది కూడా చేయడానికి లేదనమాట. ఏ మతం వారైనా కానీ చేసుకోవచ్చు. ఇవి మీరు ఏమన్నా కాకరొత్తులు, బురుజులు ఇట్లాంటివి పెట్టుకొని దీపావళి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాలి, ఈ ప్రాథమిక హక్కుల్లో కొన్ని హక్కులు వేరే హక్కుల్ని భంగం కలిగించినప్పుడు ఏది ఇంపార్టెంట్ అని చూస్తున్నారు. ఇక్కడ రిలీజియస్ సంబంధించి ప్రాక్టీసెస్ చేసుకోండి, నో ప్రాబ్లం, కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోండి అని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. బీరా కిషోర్ దేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఇది పిటిషనర్ రాజా ఆఫ్ పూరి, ఆయన ఏం కంటెస్ట్ చేశాడంటే శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్ ప్రకారం 1954 దాన్ని క్వశ్చన్ చేశారు. ఈ టెంపుల్ ఇన్ ప్రైవేట్ ప్రాపర్టీ, సోల్ రైట్ ఓవర్ ది మేనేజ్మెంట్ నాకే ఉంది. సో దాని సెక్యులర్ యాక్టివిటీస్ మీద ఎవరు ఏం లేదు, ఇది నా ప్రాపర్టీ, నా ల్యాండ్, దాని మీద కట్టిన టెంపుల్, మేము కట్టుకున్న టెంపుల్ అంటే సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ దెర్ వాజ్ నో వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ పిటిషనర్. ది యాక్ట్ ఓన్లీ డెల్ట్ విత్ ది సెక్యులర్ మేనేజ్మెంట్. సో సెక్యులర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ని చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఫండమెంటల్ రైట్స్లో గవర్నమెంట్కి హక్కులు ఉన్నాయి, సెక్యులర్ మేనేజ్మెంట్ సంబంధించి హక్కు ఉంది. అఫ్కోర్స్ జనరల్గా హిందూ ఇన్స్టిట్యూషన్స్కే గవర్నమెంట్ ఎంటర్ అవుతుంది. సో వేరే ఇన్స్టిట్యూషన్స్కి అంతగా ఎంటర్ అయినట్టు మనకు అనిపించదు. అది ఎందుకు ఐ డోంట్ నో, లైక్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా కావచ్చు. ఏథీస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఏం చేశారంటే ఏథీస్టులు ఫోర్బిడ్ చేయండి బ్రేకింగ్ ఆఫ్ కోకోనట్స్, అంటే టెంకాయ కొట్టడము, మంత్రాలు చదవడము, ఇలాంటివన్నీ
పబ్లిక్ స్టేట్ ఫంక్షన్స్ ఉంటాయి, ముఖ్యమంత్రి లేకుంటే మంత్రులు ఇట్లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు, ఏదో ఇనాగ్రేషన్ అక్కడంతా కూడా ఈ మంత్రాలు చదివేది, వేద మంత్రాలు, టెంకాయ కొట్టేది, ఇట్లాంటివన్నీ ప్రారంభోత్సవాలు, భూమి పూజలు అన్నీ చేస్తుంటారు కదా. వీటిని బ్యాన్ చేయాలని ఏథియస్ట్ సొసైటీ వాళ్ళు, ఇండియా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమైంది, ప్రేయర్ ఆఫ్ ఏ పిటిషనర్ ఇస్ గ్రాంటెడ్ ఇట్ వెల్ ఇఫ్, అంటే పిటిషనర్ చెప్పిండేది ఒప్పుకున్నారనుకో, ఇట్ విల్ ఇన్ఫ్రింజ్ ది రైట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్, కొన్ని కోట్ల మంది భారతీయుల యొక్క ప్రాథమిక హక్కు ఈ మత స్వాతంత్రం అనేది ఉంది కదా. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఈ ప్రజలే నిర్వహించుకున్నట్టుగా ఇంటర్ప్రెట్ చేశారు. ఇట్ వుడ్ డిప్రైవ్ ది లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దేర్ రైట్ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇది సో మత స్వాతంత్రాన్ని భంగం కలిగించినట్టే. వాళ్ళు అక్కడ ఒక ప్రజలకు సంబంధించిన ఆస్తులు క్రియేట్ చేసుకుంటున్నారు, ప్రజలకు సంబంధించిన ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, ప్రజలకు సంబంధించిన మత భావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్, వీటిల్ని మనము చిన్నచూపు చేయడానికి లేదు. వాళ్ళ ప్రాక్టీసెస్ని, వాళ్ళకి హక్కు ఉంటుంది. ఇది ప్రజలు కదా, ప్రజాస్వామ్యము. ప్రభుత్వం అంటే కూడా ప్రజలే, ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ప్రజలు కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది అని ఇంటర్ప్రిట్ చేశారు. ఇంకా ఆర్టికల్ 27, నో పర్సన్ షల్ బి కంపెల్డ్ టు పే ఎనీ ట్యాక్సెస్. పన్నులు కట్టడానికి ఫోర్స్ చేయడానికి లేదు. ఎందుకు, దేనికని, ప్రొసీడ్స్ ఆఫ్ విచ్ ఆర్ స్పెషలీ అప్రోప్రియేటెడ్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ది ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజ్. ట్యాక్స్లు వసూలు చేసి ఏదన్నా ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని వాడకూడదు. రిలీజియస్ డినామినేషన్ ప్రమోట్ చేయడం, సో మత వ్యాప్తి, మత పోషణ, దానికోసము పన్నులు వసూలు చేయకూడదు. ఇప్పుడు ఔరంగజేబ్ టైంలో జిజియా పన్ను ఇట్లాంటివి, అంటే అవి కొన్ని వాళ్ళకు మాత్రమే వర్తింపజేసి పన్నులు తీసుకున్నారు. అయితే అది తీసుకొని మళ్ళా అదే మతం ప్రొటెక్షన్కే కానీ దాని వ్యాప్తికి, పోషణకి ఏం వాడలేదు కదా. అట్లాంటిది ఇప్పుడు చెల్లదు. సో పన్నులు అనేటివి 27 చట్టం ప్రకరణ ప్రకారము ప్రత్యేకంగా పన్నులు వసూలు చేయడానికి లేదు. కాకపోతే ఎక్కడైనా స్పెషల్ దర్శన్ కోసము ఇంత డబ్బులు, దానికోసం ఇంత, ఇట్లాంటివి చేసుకోవచ్చు. అంతేగాని ట్యాక్సులు తీసి దాన్ని ప్రమోట్ చేయడానికి లేదు. సో 28 ప్రకరణ, నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్, ఆర్టికల్ 28, shall be provided in any educational institution wholly maintained out of state funds. సో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, మత బోధనలు స్టేట్ ఎయిడ్ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో బోధించడానికి లేదు. నథింగ్ ఇన్ Class 1 shall apply to an educational institution which is administered by the state but has been established under any endowment or trust which requires that religious instruction shall be imparted in such institutions. సో స్టేట్ అడ్మినిస్ట్రేట్ చేస్తుంది, కానీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ కానీ ఒక ఎండోమెంట్ కానీ దాన్ని స్థాపించిందనుకో, సో ఆ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ కోసం అని చెప్పి, సో అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా no person attending an educational institution recognized by the state or receiving aid out of the state funds shall be required to take part in any religious instructions that may be imparted in such institution. అట్లా గవర్నమెంట్ ఎయిడ్ ఉన్న చోట ఏమన్నా రిలీజియస్ ప్రేయర్స్ అట్లాంటివి ఉన్నప్పుడు, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు పాల్గొనాల్సిన పని లేదు. ఆర్ టు అటెండ్ ఎనీ రిలీజియస్ వర్షిప్ దట్ మే బీ కండక్టెడ్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూషన్ or in any premises attached thereto unless such person or if such person is a minor, his guardian has given his consent. ఒక పర్సన్ అక్కడ మైనర్ అయింది, ఒక విద్యార్థి, గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్నా పర్మిషన్ ఇచ్చింటే, అట్లాంటి పరిస్థితుల్లో తప్పించి వీళ్ళకి కంపల్సరీగా అటెండ్ కావాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో. సో ఇప్పుడు కొన్ని చూద్దాం. ఒక
మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ అనేసి వేటిల గురించి చెప్పారు, ఏంటివి అనేసి ఇన్స్ట్రక్షన్స్ గురించి. ఇప్పుడు గురు నానక్ దేవ్ ఆయన గురించి కొన్ని క్లాస్లో ఒక చాప్టర్ ఉంది అనుకోండి. సో దాని మీద వెళ్ళారు. సో గురు నానక్ దేవ్ అంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్సే కదా, ఆయన గురించి ఇట్స్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 28 అని చెప్పి వెళ్ళారనమాట. కోర్ట్ రిజెక్టెడ్, దాన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే చాలా గొప్ప మహానుభావుడు, ఒక మతానికి సంబంధించిన బోధనలు అనడానికి లేదు. అది గురునానక్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. అంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ కింద మనం దీన్ని తీసుకోవడానికి లేదు. గురునానక్ గురించి సెక్యులర్ ఇన్స్ట్రక్షన్ కిందనే తీసుకోవాలి దాన్ని. ఎందుకంటే ఒక విలువలకు సంబంధించినటివి, మంచి విషయాలు అనేటివి చెప్తున్నారు. మతం వాళ్ళు చెప్పుకుంటారు, అంత మాత్రాన ఇది మత బోధన అయిపోదు అని ఇంటర్ప్రిట్ చేశారు. అలాగే అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా నో ప్రొహిబిషన్ టు స్టడీ రిలీజియస్ ఫిలాసఫీ ఫర్ హ్యావింగ్ వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రిలీజియన్స్ నుంచి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించి పుస్తకాలలో. అది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కిందకి రాదు. నేను ఒక ఫుల్ సెట్ ఆఫ్ ఎథిక్స్ క్లాసెస్ అన్నీ కండక్ట్ చేశాను. సో ఎథిక్స్ క్లాసెస్ ఇప్పుడు గ్రూప్ 1లో ఉంది, సివిల్ సర్వీస్లో ఉంది. సో ఈ ఎథిక్స్ క్లాసెస్ మొత్తము మతపరమైన అంటే వాల్యూస్, మోరల్స్ అనేటివి రిలీజియన్ నుంచి చాలా మటుకు వస్తుంటాయి. అట్లా చెప్తేనే అర్థమైతే కొంచెం అక్కడే ఎక్కువ డిస్కషన్ నడిచింది. అది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి రిలీజియన్లో ఉంటుంది. కాబట్టి అది మతపరమైన విషయంగా మనం భావించడానికి లేదు, విలువలకు సంబంధించింది, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అది. కాబట్టి రిలీజియన్లో నుంచి ఏమైనా పార్ట్ తీసుకొచ్చి చెప్పచ్చు అని అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. అట్లే డిఏవి కాలేజ్, స్టేట్ ఆఫ్ పంజాబ్లో కూడా ఇది చెప్పారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు నాతో మాట్లాడాలి ఏమన్నా అనుకున్నప్పుడు వాట్సాప్ చేయండి 8101010185 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడున్న వేరే నెంబర్స్ కావాలంటే ఫోన్ చేసి మాట్లాడచ్చు. నాతో అయితే వాట్సాప్ చేస్తే సేమ్ డే నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.